సూళ్లూరుపేటలో రాజకీయం ఎందుకు చప్పగా మారింది? వేనాటి కుటుంబంలో విభేదాలకు కారణమేంటి? వాకాటి గంగా గ్రూపుల పరిస్థితి ఎలా ఉంది? మాజీ మంత్రి పరసాపై బహిరంగ విమర్శలు చేస్తున్నది ఎవరు? టీడీపీ కంచుకోట గత ఎన్నికల్లో ఎందుకు చేజారింది? వైసీపీ ఎమ్మెల్యే కిలివేటికి కలిసొస్తున్న అంశాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేటకు ప్రత్యేకత ఉంది. ఇక్కడికి కూతవేటు దూరంలో షార్ అంతరిక్ష కేంద్రం ఉంది. నిత్యం సందడిగా ఉంటుంది. రాజకీయంగానూ ఈ ప్రాంతానికి ఘనమైన చరిత్రే ఉంది. ఇక్కడున్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవి ఆలయము ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయాలు సాగుతుంటాయి. అయితే పెత్తనం చేసే పెద్దలు మౌనంగా ఉండడంతో ప్రస్తుత రాజకీయం చప్పగా మారింది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో పేదలు ఎక్కువ. వేనాటి కుటుంబం ముందు నుంచి టీడీపీని అంటిపెట్టుకుంది. దివంగత వేనాటి మున్రెడ్డి అప్పట్లో టీడీపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, సమితి ప్రెసిడెంట్గా, ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేశారు. ఓ పర్యాయం రాష్ట్ర మంత్రి కూడా అయ్యారు. ఆయన తదనంతరం కుటుంబ వారసుడిగా రామచంద్రారెడ్డి తెరపైకొచ్చారు. చెంగాళమ్మ ఆలయ ట్రస్ట్ చైర్మన్గా 4 పర్యాయాలు పనిచేశారు. వేనాటి కుటుంబం చాలా ఏళ్లు ఉమ్మడిగా ఉంది. అయితే ఈ మధ్య రామచంద్రారెడ్డికి ఆయన కుమారుడు సుమంత్ రెడ్డికి పొసగడం లేదట. గత ఎన్నికల్లో సూళ్లూరుపేట టీడీపీ పక్షాన సుమంత్ రెడ్డి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. అప్పుడే ఈ కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయట. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా సుమంత్ ఆయన్ని కలిశారు. ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కూడా. తండ్రి టీడీపీలో కీ రోల్ పోషిస్తుంటే కొడుకేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఎదుగుతున్నారు. మంత్రి నారాయణతో పాటు ముఖ్య నేతల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ వ్యతిరేక పోస్టులతో సుమంత్ ఊదరగొడుతున్నారు. కుమారుడి తీరు రామచంద్రారెడ్డికి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి హవా కొనసాగింది. తర్వాత ఆయన టీడీపీలో చేరారు. ఇప్పుడు ఆయన జైల్లో ఉండడంతో ఆయన వర్గీయులు కామ్గా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వారు ఎటు మొగ్గుతారో అన్నది ఉత్కంఠగా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ కూడా ఈ ప్రాంతంలో తన హవా చాటుకునేవారు. ప్రస్తుతం ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణతో వియ్యం అందుకున్నది మొదలు గంగా ప్రసాద్ వెంకటగిరిపై ఫోకస్ పెట్టారట. దీంతో సూళ్లూరుపేట వర్గీయులు ఎటు మొగ్గు చూపుతారో చూడాలి. పరసరత్నం 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 3 సార్లు గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో సూళ్లూరుపేటలో ఓటమి పాలైన రత్నం ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల్లో ఉన్నారు. గతంలో ఆయనకు వేనాటి వారు చెప్పిందే వేదం. ఈ క్రమంగా తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకున్నారు. ఎప్పటి నుంచో టీడీపీ జెండా మోస్తున్న వారిని పట్టించుకోవడం లేదట. దీంతో వారంతా పరసాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని 5 మండలాల పార్టీ అధ్యక్షులు, పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు బహిరంగంగానే పరసాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు చేసే ఆరోపణలు తిప్పికొట్టడంలో కూడా పరస విఫలమయ్యారు. ఇక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం టీడీపీలో చేరినప్పటి నుంచి సైలెంట్గా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ టికెట్ ఆయన ఆశిస్తున్నారు. అయితే సూళ్లూరుపేట టీడీపీలో గట్టి నేతలే ఉన్నప్పటికీ ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేవారే కరువయ్యారు. టీడీపీలో ఎవరికి వారే సైలెంట్గా ఉండడం, ముఖ్య నేతల మధ్య అనైక్యత వంటివి సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్యకి కలిసొస్తుంది. గ్రూప్ తగాదాల నేపథ్యంలో టీడీపీ క్యాడర్ని తన వైపు తిప్పుకుంటున్నారు. పరస, కిలివేటి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనా ఉపకులాలు వేరు. గత ఎన్నికల్లో అదే ప్రధాన ఆయుధంగా చేసుకుని కిలివేటి గెలుపు సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపును సొంతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. సూళ్లూరుపేటలో గతంలో కంటే ఇటీవలి కాలంలో అభివృద్ధి పనులు వేగంగా జరిగాయి. అయితే చేసిన పనులను ప్రచారం చేసుకునే పరిస్థితి కూడా టీడీపీలో లేదు. ఏదైతేనేమి ఎన్నికల వేళనైనా అంతా కలిసి ముందుకు సాగితే టీడీపీకి గెలుపు అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. మరి నాయకులంతా ఒక్కతాటిపైకి వస్తారా? సూళ్లూరుపేటను తిరిగి దక్కించుకుంటారో లేదో చూడాలి.